లింగమూర్తి ఆధ్వర్యంలో హుస్నాబాద్కి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడన్నారని గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి కొనియాడారు. ఇక హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ, కరీంనగర్లో న్యాయ కాలేజీని మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ మొత్తానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ శాసనసభలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఇంజనీరింగ్ చదవాలన్నా, లేదు మెడికల్ సౌకర్యం కావాలన్నా ఎంజేమో ఇటు వరంగల్, ఇటు కరీంనగర్, లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి. మన రాబోయే 2-3 నెలల మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కూడా శ్రీమతి ప్రియాంక గాంధీ చెప్పినట్టు అది కూడా ఫౌండేషన్ అవుతుంది. 150 హుస్నాబాద్ ప్రాంతంలో మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల తేవడంలో వారు సక్సెస్ అయి జియో నంబర్ 58 ప్రకారము జియో నంబర్ 18 ప్రకారము 44 కోట్ల చిల్లర ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంలో కృతనిశ్చయులై చేస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి హుస్నాబాద్ ప్రాంత ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. మరి 44 కోట్ల 12 లక్షలతో నిధులతో 18 జీవో తరపున మనకు హుస్నాబాద్ బీటెక్ కాలేజీ, హుస్నాబాద్ నడి ఒడ్డున మనకు ఎటు చూస్తే 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మన పిల్లలు ఆనాడు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వెళ్లి బీటెక్ చేసే రోజులు వచ్చి ఉండేది. ఈ రోజులు చూసుకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఇప్పుడు మన హుస్నాబాద్ బీటెక్ అనే విధంగా తీసుకురావడం చాలా సంతోషం.